ముందుగా స్ట్రైట్గా నుంచుని ఆ తర్వాత ఇప్పుడు ఎడమ పాదాన్ని కుడివైపుకి అట్లా క్రాస్గా తీసుకెళ్తాం. పాదం అటు వెళ్ళినప్పుడు చేతులు పైకి లెగుస్తాయి, రెండు ఒకేసారి. గాలి పీల్చుకుంటూ చేతులు పైకి లేపుతాం. మళ్ళీ గాలి తింపుతూ కాలుని అట్లా నార్మల్గా తీసుకొచ్చి ఈసారి కుడి కాలుని మళ్ళీ ఎడమ వైపు క్రాస్గా తీసుకెళ్ళి చేతులు లేపుతాం. ఒకసారి కుడి కాలు వెనక్కి, మరోసారి ఎడమ కాలు వెనక్కి. చూడండి, ఒక రిథమిక్ డాన్స్ చేసినట్టుగా. ఇలా ఒక 108 సార్లు తప్పనిసరిగా చేయగలిగితే నడుము చాలా సన్నగా అవుతుంది. తొడలు సీటు కూడా చాలా బాగా తగ్గుతాయి. బాగా లావు ఎక్కువ ఉన్నవారు, కాస్త తొడలు సీటు ఎక్కువ ఉన్నవారు, పాదాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నవారు కూడా ఈ వ్యాయామం చేసుకోవచ్చు నడుము సన్నగా అవటానికి. క్రమేపీ మీరు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. రోజు 108 సార్లు అన్న తప్పనిసరిగా చేయాలని పెట్టుకోవాలి. ఇక రెండో వ్యాయామం, 2 కాళ్ళ మధ్యలో 2 అడుగులు దూరం వచ్చే విధంగా అట్లా కాళ్ళను వెడల్పెట్టి నుంచుని చేతులు చాపేసి త్రికోణాసన ఎక్సర్సైజ్. కుడి చేతిని ఎడమ పాదం వద్దకు, ఎడమ చేతిని కుడి పాదం వద్దకు అట్లా తీసుకెళ్తాం. ఒకసారి కుడివైపు, ఒకసారి ఎడమ వైపు, అట్లా స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ప్రతిరోజు నడుంతో పాటు ప్రక్క భాగం, పొట్ట ఇవన్నీ బాగా తగ్గాలనుకున్నప్పుడు ఈ రెండింటిని తప్పనిసరిగా 108 సార్లన్నా చేయాలి.